శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. కాళీ కాలభైరవ స్వరూపాయ సిద్ధేశ్వరాయ నమో నమః. పుస్తకంలో గురుదేవుల గురించి తెలిసాక ఎప్పుడు మంత్రోపదేశం తీసుకోవాలా స్వామి నుంచి అని ఒక ఆతృత పెరిగింది నాలో. అదేం విచిత్రమో, అప్పటిదాకా గురువులు అనే పదార్థమే నాకు నచ్చేది కాదు. ఎవ్వరి మీద గురి కుదిరేది కూడా కాదు. చాలామంది మంత్ర అనుష్ఠాన పరుల్ని, ఉపాసకుల్ని చూసినా కూడా నాకేం అంతగా ఏం అనిపించేది కాదు. కానీ స్వామివారి గురించి తెలిసాక మంత్రం అంటూ తీసుకుంటే స్వామివారి దగ్గరే తీసుకోవాలి అని దీక్షగా ఎదురు చూస్తున్నాను. గురువు విలువ, గురువు కటాక్షం ఎంత గొప్పవో నాకు అర్థమైపోయింది. తల్లిదండ్రులు లేకుండా భూమి మీదకి రావడం ఎంత అసాధ్యమో, గురువు అనేవారు లేకుండా ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రయాణం చేయటం కూడా అంతే అసాధ్యమని నాకు అర్థమైపోయింది. ఇవన్నీ నాకెవరు చెప్పలేదు. నేను కూడా ఎవరిని అడగలేదు. కేవలం గురుదేవుల చిత్రపటం చూసినంత మాత్రం చేతనే నాకివన్నీ అర్థమైపోయాయి. స్వామివారు కుర్తాలలో ఉంటారు అని తెలిసింది. ఈలోపు కరోనా కూడా వచ్చేసింది. పోలీసులు ఇంట్లో నుంచి బయటికి రానివ్వటం లేదు. అలాంటిది ఆ సమయంలో కుర్తాళం దాకా వెళ్ళటం చాలా కష్టం అనిపించింది. ఎలా అయినా మంత్రదీక్ష తీసుకోవాలి అని ఎదురు చూస్తూ ఉన్నాను. గురుదేవులు నన్ను అనుగ్రహించాలనుకున్నారేమో బహుశా. స్వామివారి గురించి తెలిసిన వ్యక్తి నాకొకరు వాట్సాప్లో పరిచయం అయ్యారు. స్వామివారు మీకు ఫోన్లో కూడా మంత్రోపదేశం చేయగలరు, ఒకసారి ప్రయత్నించండి అని చెప్పేసి నాకు స్వామివారి యొక్క ముఖ్య అనుచరుడి ఫోన్ నెంబర్ ఇచ్చారు. అప్పటిదాకా ఏ అవకాశం లేని నాకు గురువుగారే ఇంతటి మహాభాగ్యాన్ని కల్పించారు అని అర్థమైపోయింది. వెంటనే ఆ ముఖ్య అనుచరుడికి ఫోన్ చేశాను. వారు కూడా ఎంతో చక్కగా స్పందించారు. ఫలానా సమయానికి మీరు ఫోన్ చేయండి, మంత్రోపదేశం చేయిస్తాను అని చెప్పారు. వారు చెప్పినట్లుగానే నాకు మంత్రోపదేశం కూడా చేయించారు. అంతే. ఎంతో గొప్ప అనుభూతి అది. మాటల్లో చెప్పలేని ఆనందం. స్వామివారి అంతటి మహనీయుల దగ్గర మంత్రం తీసుకోవటం నా పూర్వజన్మ పుణ్యం. ఎంతో రమ్యమైన ఆ స్వామి స్వరంతో మంత్రోపదేశం చేసిన ఆ క్షణం నాకు ఇప్పటికీ గుర్తుండిపోయింది. మంత్రం తీసుకున్నాక ఏదో సాధించేశాను అనే ఒక ఆనందం, మాటల్లో చెప్పలేని ఆనందం అది. స్వామివారు మంత్రదీక్ష ఇచ్చాక ఎలా చేయాలో వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ చేశారు. తీసుకున్నంత చక్కగా మంత్రం చేయలేకపోయేవాడిని. ఎంత కష్టపడ్డా పురస్చరణ కాదు, కనీసం సంఖ్య కూడా పూర్తి చేయలేకపోయేవాడిని. చాలా బాధ అనిపించేది. ప్రయత్నించి అలసిపోయి చివరికి స్వామివారి మీద భారం వేసి ప్రార్థించాను. మంత్రం ఇచ్చిన మీరే మార్గం కూడా చూపించాలి స్వామి అని ఎంతో ఆర్తితో స్వామివారిని వేడుకున్నాను. ఆ రోజు అద్భుతమే జరిగిందని చెప్పుకోవాలి. స్వామివారు నాకు స్వప్న దర్శనం ఇచ్చారు. ఎంతో గొప్ప దివ్య దర్శనం అనే చెప్పుకోవాలి. స్వామివారు దివ్య శరీరంతో వెలిగిపోతున్నారు. చంద్రుడి కంటే చల్లనైన కాంతి స్వామివారి చుట్టూ ప్రకాశిస్తుందని చెప్పుకోవచ్చు. నా శిరస్సు స్వామివారి పాదాలకు తాకేలాగా నమస్కారం చేశాను. స్వామివారి పాదాలు చల్లగా నా నుదురికి తగలటం నాకు తెలిసింది. అది స్వప్నమైనా నా శరీరానికి మాత్రం ఆ స్పర్శ తెలిసింది. ఎప్పుడు స్వామివారి చిత్రపటం చూసి సంతోషపడే నాకు అంతటి దివ్య దర్శనం ఇచ్చారు అనే ఆనందంలో నమస్కార ముద్రలోనే స్వామివారిని చూస్తూ ఉండిపోయాను. వారు నా చెయ్యి పట్టుకొని సింహాల మధ్యలో నుంచి ఎటో తీసుకెళ్తున్నారు. వెంటనే లేచి గురుదేవులకి నమస్కారం చేసుకున్నాను. నన్ను నా తల్లి కాళీ పరదేవత దాకా తీసుకువెళ్ళగలిగే మహనీయులు నా గురుదేవులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారని నాకు అర్థమైపోయింది. అంతే. జపం చేసేవాడు. స్వామివారు చెప్పిన అంత సంఖ్య చేయలేకపోయినప్పటికీ మంత్రం ఏదో అలా అలా సాగేది. కానీ అసలు పరీక్షలు అప్పుడే మొదలయ్యాయని నాకు అర్థమైంది. అవేమిటో మీకు వచ్చే వీడియోలో చెప్తాను. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః.